ఓం ఓంకు శబ్దార్థం లేదు. వాస్తవానికి ఓం శబ్దం కాదు. శబ్దాలు సృష్టి వల్లనే ఏర్పడ్డాయి. అందుచేత దానికి అర్థం సృష్టిలో ఉన్నవారే చెప్పగలరు. సమస్త సృష్టి ఓంలోనే ఉన్నది. అందుచేత ఓం శబ్దాలకు అతీతమైనది. దానికర్థం తెలుసుకునజాలరు. అందరూ అనుభూతి మాత్రమే చెందగలరు. ఓం అనుభూతి ఎప్పుడు కలుగుతుందంటే మనసులో ఎటువంటి ఆలోచన గాని, ఎలాంటి కోరిక గాని, స్వప్నం గాని, ఎటువంటి ఆశ గాని ఉండకూడదు. మనస్సు పూర్తిగా ప్రశాంతంగా ఉండాలి. విస్మరించవద్దు వింధ్య, ఈ సృష్టిలో ఓంను ఎవరూ నిర్మించలేరు. అది అసంభవం. ఎందుకంటే సృష్టి యొక్క రచనే ఓంతో జరిగింది.